కలుగుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, క్రీస్తు పునరుద్ధాన ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనం చాలా శ్రద్ధగా వినాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి ఆ రాయి ఎంతో పెద్దది. ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసు, సర్వాధికారి, పునరుద్ధానుడా, మహిమగల దేవా, ఏమైనా చేయగలిగిన వాడా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, పాతాళలోక శక్తులను జయించిన వాడా, జయశాలి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను యేసు పునరుద్ధానము గురించి దాదాపు ఒక 30 మెసేజ్లు చెప్పుకుంటాను. అన్ని యూట్యూబ్లో ఉంటాయి. నేను ఎప్పుడు చెప్పినవి మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే యూట్యూబ్లో ఉంటుంది కాదు. లేకపోతే ఇక్కడ దగ్గర అక్కడ దగ్గర చెప్పుకొని బ్రతికేవచ్చు. మరి బాబురావు అన్న ఇక్కడ వాక్యము చెప్పడానికి నాకు పిలిచినప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు, ఏదైనా కోటికి వెళ్తున్నప్పుడు ఏం చెప్పాలి ప్రభా, నాకు ఒక ఆలోచన, ఒక తలంపు, ఎప్పుడు చెప్పినవే చెప్పటం ఎందుకు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం వెళ్ళటం చేస్తున్నాను. నిన్న దినాన చాలా లోతైన ఒక వాక్య భాగాన్ని ప్రిపేర్ అయ్యాను. ఇది ఉదయం లేచిన తర్వాత ప్రభు దీని మీదకి మనసు తీసుకెళ్ళలేదు. కొత్తగా ఈ వచనాలను అట్లా నాకు చూపించారు. అందుకే ఈరోజు ఏం చేశారు రాశాను. జస్ట్ ఉదయాన్ని లేచాను, స్నానం చేశాను, ప్రేయర్ చేసుకుందాం అనుకుంటానికి ప్రభు ఒక ఆలోచన నాకు అనుగ్రహించారు. ఆయన ఆలోచనకర్త కదా, ఆలోచన అనుగ్రహించి నడిపించే గొప్ప దేవుడు. ఆ మాటలే ఇప్పుడు మీ మధ్య నేను చదివించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినాలండి. నాకు చాలా కోపం ఎక్కువ, సరిగ్గా ఉన్నాను, కొంచెం కోపడుతుంటాను నేను. హల్లెలూయా. ఒక 2 దంపతులు, భార్య భర్తలు యెరూషలేమును చూడటానికి వెళ్ళారు. యూదా దేశమును చూడటానికి వెళ్ళారు. మామూలుగా ప్యాకేజీలు ఉంటాయి కదా, 3 days 5 days చూడటానికి ఏ దేశానికైనా ఉంటాయి. అలాగే వాళ్ళు వెళ్ళారన్నమాట. వెళ్తే ఫస్ట్ రోజు ఎర్ర సముద్రమును చూపించారు. ఇదేనండి ఎర్ర సముద్రము, ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడు 2గా చీల్చిన సముద్రం ఇదే అని అక్కడ అన్నీ తీస్తే ఫొటోస్ అన్ని తీసుకున్నారు. అంత బాగానే ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడిన కల్వరి గిరిపైకి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు సిలువ వేయబడిన స్థలము ఇదే అని చెప్పారు. ఆ తర్వాత ఆయన సమాధి చేసిన సమాధి దగ్గరకు తీసుకొచ్చారు. ఆ ఖాళీ సమాధిని చూపించారు. చూపించి ఇదిగో రాయి పొర్లింపబడింది, ఇదిగో ఇది ఖాళీ సమాధి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ దినాన ఈ సమాధిలో నుంచి బయటకు వచ్చేసారు ఆయన అని చెప్పారు. ఆయన చనిపోయేటప్పుడు కూడా
చాలా మంది చచ్చిపోయిన బ్రతికారు. బ్రతికి పరిశుద్ధులు అనేకులు వారి ఇళ్ళకి వెళ్ళిపోయారట. ఒరే వారం కింద చచ్చిపోయావు కదా, నువ్వు నెల రోజుల కింద చచ్చిపోయావు కదా, ఎలా బ్రతికావు అంటే సిలువలో యేసయ్య చనిపోయి ఆయన పరదేశకు వెళ్ళినప్పుడు ఆ తాకిడికి మాకు జీవం వచ్చేసింది, మేము లేచి తిరిగి ఇంటికి వచ్చేసామని చెప్పారు. అవన్నీ అక్కడ ఉన్న గైడ్ చెప్తూ ఉంటే ఆ దంపతులు ఇద్దరు చాలా శ్రద్ధగా విన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత, బాత్రూంలోకి వెళ్ళిన భార్య బయటకు రావాలి. తలుపు కొట్టాడు భర్త. ఏమమ్మా లోపల ఏం చేస్తున్నావు? తలుపు కొడుతుంటే ఆ లోపల నుంచి శబ్దం కూడా రావట్లేదు. వెంటనే ఆ హోటల్ మేనేజర్ నాకు పిలిచి నా భార్య లోపలికి వెళ్ళి గెలబెట్టుకుందని ఇంకా రాలేదు అని చెప్తే వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా దాని తలుపు బదులు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే భార్య చనిపోయింది. భార్య చనిపోయినట్టు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు టూరిస్టులు కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి అన్ని ఖర్చులు మేమే కట్టుకొని మీ భార్యకు ఇక్కడే మంచి సమాధిని మేము ఏర్పాటు చేస్తాము, సమాధి చేపిస్తాము. ఒకవేళ మీ భార్యను మీరు ఇండియాకి తీసుకెళ్ళిపోవాలనుకుంటే డబ్బులన్నీ మీరే పెట్టుకోవాలని చెప్పారు. అప్పుడు భర్త ఏం చేయాలండి చెప్పండి? అక్కడే సమాధి చేసాను అంటాడు. ఆయన అన్నాడు, లేదు సార్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా భార్యను ఇండియా తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు. చెప్తే అక్కడ ఆఫీసర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఫ్రీగా మేము సమాధి చేస్తామంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆమె అతని భార్యను ఇండియాకి తీసుకెళ్ళిపోతాను అంటాడేంటి అని ఆశ్చర్యపోయారు. ఇంకొకసారి అడిగారు, ఇదిగో మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము, నువ్వు ఓకే అంటే ఇక్కడే సమాధి చేసేస్తావు, లేదంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలంటే పర్వాలేదండి, ఎంత డబ్బులైనా పర్వాలేదు, నేను ఆ డబ్బులన్నీ ఖర్చు పెడతాను, నా భార్యను మాత్రం ఇండియా తీసుకెళ్ళి సమాధి చేస్తాను అన్నారు. మూడోసారిగా అతను ఆఫీసర్ అడిగాడు, నువ్వు నీ భార్యను ఇండియాకే తీసుకెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇక్కడే ఎందుకు ఉంచకూడదు అనుకుంటున్నావు? ఇక్కడే ఎందుకు సమాధి చేయకూడదు అనుకుంటున్నావు అంటే ఆయన చెప్పాడు, సార్ నిన్న నేను యేసు ప్రభు సమాధి చూశాను సార్, చనిపోయి 3వ దినాన్ని బ్రతికేశాడు కదా, ఒకవేళ నా భార్యను మీరు ఇక్కడ సమాధి చేస్తే బ్రతికేస్తాను అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకున్నారా? అర్థమైపోతుంది. బ్రతికేస్తాను అన్నాడు. అంటే యేసు పునరుద్ధానం యొక్క శక్తి అన్ని జనుల్లో కూడా ప్రభావితం చేసింది. ఇది ఒక జస్ట్ జోక్గా మనం చెప్పుకుంటాం. ఈరోజు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. విశ్రాంతి దినము అయిపోగానే, విశ్రాంతి దినం అంటే ఇశ్రాయేలుకు విశ్రాంతి దినం ఏది? శనివారం. యేసు ప్రభు సిలువలో మరణించింది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సిలువలో మరణించారు. సాయంత్రం అయ్యేలోపు అంటే డే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనకి రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మామూలుగా అయితే ఉదయం నుండి నెక్స్ట్ డే ఉదయానికి ఒక రోజు అవుతుంది మనకి. ఇంటర్నేషనల్గా అనుకో మధ్యరాత్రి నుండి మధ్యరాత్రి వరకు ఒక రోజు అవుతుంది. ఇశ్రాయేలీలకు సాయంత్రం నుండి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఒక రోజు. మీరు ఎప్పుడైనా బైబిల్లో కూడా ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, అస్తమమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అనే ఉంటుంది. సో 6 గంటలు దినం ప్రారంభం అవ్వక మునిపే ఆయన్ని సమాధి చేసేసారన్నమాట. ఎక్కడ సమాధి చేశారంటే అరిమత యోసేపు సమాధిలో ఆయన పెట్టారు. ఆయన బహు ధనవంతుడు. ఆయన ఎంత ధనవంతుడు అంటే డబ్బు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఆయన ఇంకా బ్రతుకుంటుండగానే ఆయనకు ఒక సమాధిని తొలిపించేసుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత నా సమాధి నా డబ్బుతో నీళ్ళు ఏం చేస్తారో ఏమో అని ముందే అందంగా చాలా ధనవంతుని సమాధి అన్నమాట ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. యేసు ప్రభువుని అక్కడ పెట్టడానికి ఆయన ఇష్టపడి వచ్చాడు. నేను ఇదివరకు చాలాసార్లు ఒక మాట చెప్తాను, ఏంటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు చాలా పేదరికంలో ఆయనను పశువుల పాకలో పశువుల తొట్టులో పెట్టారు. కానీ చనిపోయేటప్పుడు ఒక ధనవంతుని సమాధిలో పెట్టారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ పుట్టుక ఎలాగున్నా సరే మీ మరణానికి మాత్రం దేవుడు ధనవంతులుగా చేస్తాను. హల్లెలూయా. మనలను ధనవంతులుగా చేయుట కొరకే ఆయన మన కొరకు దరిద్రుడు ఆయనని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సో నెక్స్ట్ డే విశ్రాంతి దినం నాడు వాళ్ళు కిలోమీటర్ దాటి
వెళ్ళకూడదు. ఒక మైల్ దూరం దాటి వెళ్ళకూడదు. వాళ్ళకి అది ఆచారం. ఆ తర్వాత తెల్లవారిపోతుందనగా యేసు సమాధి దగ్గరికి 3 స్త్రీలు వచ్చారంట. అక్కడ రాయబడి ఉంది, యాకోబు తల్లి అయిన మరియయు, మగ్దలేను మరియయు, సలోమియు 3 వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలను ప్రిపేర్ చేశారు. సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి? మనం బయట తాగుతాం సుగంధ, అది కాదు. సుగంధ ద్రవ్యములు అంటే పెర్ఫ్యూమ్స్, సెంట్ కొట్టుకుంటారు కదా, అది. ఎందుకు వాళ్ళు ప్రిపేర్ చేశారు? దేని కొరకు వాళ్ళు చేశారు? అయ్యి మీరు చెప్పండి, దేని కొరకు? వాసన రాకుండా. ఎవరైనా చనిపోయారనుకోండి, కొంతమంది ఫస్ట్ ఏం చేస్తారు? వాసన రాకుండా అగరొత్తులు పెడతారు, తర్వాత సెంటు పట్టించి మొత్తం కొట్టేస్తారు, ఆ వాసన రాకుండా. మరి వీళ్ళెందుకు సుగంధ ద్రవ్యాలు ప్రిపేర్ చేశారు? యేసు ప్రభు చచ్చిపోయాడు కదా, 3వ రోజు మనం వెళ్తున్నాము, కంపు కొట్టేద్దాం అనుకుంటున్నారు తప్ప ఆయన మృతుల్లో నుంచి లేస్తాడన్న మాటను వీళ్ళు నమ్మలేదు. కాబట్టి సుగంధ ద్రవ్యాలను ప్రిపేర్ చేసుకొని అక్కడికి వచ్చారు. వస్తూ దారిలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? పెద్ద బండ ఒకటి పెట్టారని మనం విన్నాము. ఆ బండ మన కొరకు ఎవరు తొలగిస్తారు అని మాట్లాడుకుంటూ కదా ఎలాగో ఏదో చేద్దాం అన్నట్లుగా వచ్చేసారండి. వచ్చేసరికి బండ తొలగింపబడి ఉంది. ఆ రాయి పక్కకు తొలగించబడి ఉంది. తొలగించబడటం చూసి ఆశ్చర్యపడి సమాధి లోపలికి వెళ్ళేసరికి లోపల 2 దేవదూతలు కనబడుతున్నారు. ఆ 2 దేవదూతలు చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక 4 పాఠాలను నేను మీకు చెప్పి ముగించేస్తాను. వాళ్ళు వెళ్తూ ఏమనుకుంటున్నారు? అక్కడ ఒక పెద్ద రాయి ఉంది. అక్కడ రాయబడింది కదా, అది ఎంతో పెద్ద రాయి. ఎంతో పెద్ద రాయి అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఇంత రాయమ్మా అంత రాయమ్మా అనొచ్చు. ఎంతో పెద్ద రాయి అనంటే ఆ రాయి పక్కన ఒకవేళ వీళ్ళు నిల్చుంటే వీళ్ళకి 2 ఎత్తల పైకి ఉంటుంది ఆ రాయి. అంత పెద్ద రాయిని ఆడవాళ్ళు 3 తొయ్యగలరా? వాళ్ళు అనుకున్నది నిజమే. మన కొరకు రాయిని ఎవరు తొలగిస్తారు? ముందు అక్కడికి వెళ్ళిపోదాం, ఎవరో ఒకరు ఉంటారు, సహాయం అడుగుదాం, తొలగించమని అడుగుదాం, ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పొందామని అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడే మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఆ రాయి తొలగించకుండా ఉండుంటే వీళ్ళు వెళ్ళే సమయానికి లోపల ఎవరు ఉండేవారు? యేసు శరీరం ఉండేది. యేసు అక్కడ ఉండేవారు, ఇటువైపు వీళ్ళు ఉండేవారు. వీళ్ళకి యేసుకి మధ్యన ఏముండాలి? అప్పుడు రాయి ఒకటి అడ్డంగా ఉండాలి. ఈ రాయి ఏంటో తెలుసండి? పాపము, దోషము అనే రాయి మనకు దేవునికి మధ్య ఉన్నది, మనకు యేసుకి మధ్య ఉన్నది. ఆ రాయిని దేవుడు తొలగించాడు. హల్లెలూయా. మీరు ఇప్పుడు బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ మీరు తీసి చదవచ్చు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మీరు చదవండి. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అంటే ఇక్కడ ఒక సింబాలిక్ గా ఏం చెప్తున్నాడు తెలుసా? యేసుని చేరటానికి, యేసుతో మనం కలవటానికి, యేసుతో మనం సహవాసం చేయటానికి, యేసుని చూడటానికి, యేసు మాటలు వినటానికి, మన మాటలు ఆయన వినటానికి అడ్డంగా ఉన్న ఒక రాయిని దేవుడు తొలగించేశాడట. హల్లెలూయా. యెషయా గ్రంథం 59లో ఆ మొదటి 1-2 వచనాల్లో నేను 2 మాటలు చెప్తాను చూడండి. 1 చెయ్యి, 2 చెవులు, 3 కన్నులు. ఏంటి? 1 చెయ్యి. ఆయన చెయ్యి ఎట్లాంటిది? కురచ కాలేదు అంటే అర్థం ఏంటి? పొడవైనదని.
పురచకాలంటే మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. నాకు 4 ఫ్రెండ్స్ ఉండేవారు. ఎప్పుడైనా ఏదైనా తినడానికి రోడ్డుకి వెళ్ళాము అనుకోండి, సాయంత్రం పూట పునుగులు అవి ఇక్కడ గుంటూరు సైడ్ తింటారు కదా, మా సైడ్ అలా కాదు, బజ్జీలు వైజాగ్ సైడ్ అయితే, లేదంటే నూడిల్స్ తినడానికి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చేస్తాను రా, నేను ఇచ్చేస్తాను అంటాడు. ఏది పాకెట్లో చేయాలి రాదు, అది రాదన్నమాట. అలాగే చాలాసార్లు నేను ఇచ్చేద్దానని పెట్టి తీయకపోతే ఒకసారి అది గమనించి నువ్వే ఇచ్చారా, ఎవరు తీయకుండా అంటే లోపల పెట్టుకొని చేయి పెట్టుకొని ఇలాగెళ్ళి తగ్గుకొని లేవని అంటాడు. ఉన్నా కూడా రాదు, లేకపోయినా కూడా రాదు. అంటే ఆ చెయ్యి ఇచ్చే చెయ్యి కాదు, కానీ మన దేవుడి చెయ్యి అలా కాదు. నా చెయ్యి పురచ కాలేదు అని అంటే నీకు ఎలాంటి సహాయం చేయటానికైనా ఆయన రెడీ. దేవునికి స్తోత్రం. ఉదయం పూట టిఫిన్కి వెళ్తా, ప్రతిరోజు ఒకే షాప్ దగ్గర కొంటాను టిఫిన్. మా ఆవిడకి ప్రతిరోజు వాడికి చెప్తాను చట్నీ ఎక్కువ ఇంత తీయటం వేసేటప్పుడు కొద్దిగా పడుతుంది, మరి సగం వచ్చేది కొద్దిగా పడుతుంది. 1-2 సార్లు చూసి ఆ షాప్ పక్కన ఆయన డబ్బులు తీసుకుంటారు కదా, చెప్పి సరిగ్గా ఏమయ్యా బాబు అని చెప్తే అన్న ప్రతిరోజు వస్తాడు కదా, ఏ సరిగ్గా చట్నీ అంటే అప్పుడు కూడా ఇలా ఇలా కొట్టిలా తీసేస్తాడు, మళ్ళీ ఎలా తీసేస్తాడు కానీ కొంతమందికి చెయ్యి రాదు. మన దేవుని చెయ్యి అట్లాంటిది కాదు, సహాయం చేసే చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పెడతారంటే మనం కడుపు నిండిపోయింది అనుకో, ఇంకొంచెం ఒంపేస్తుంటారు. అలాంటి చెయ్యి మన దేవుని చెయ్యి, సహాయం చేసే చెయ్యి, రక్షించే చెయ్యి. దేవునికి స్తోత్రం. రెండోది చెవులు. విననేరకు ఉండునట్లు నా చెవులు మందం కాలేదు. కొంతమందికి గొడవ అవుతుంటుంటారు కదా, ఆ పక్కన అన్ని వింటున్నా కదా అంటాడు, వినలేనట్టు పోతాడు. ఎందుకు వచ్చింది మనం అందులోకి వెళ్ళాలి తెలుసా మీకు? అలాగా పాస్టర్లు చూశాను, విశ్వాసులు చూశాను, నేను చూశాను. కొంతమందిని పెద్ద గొడవ అవుతున్నాయి, వీడికి తెలుసు అన్నీనే. యాక్చువల్గా వీడు వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ చేయాలి, ఆ స్థితిలోనే ఉన్నాడు. మనకెందుకు అన్నట్టుగా, వినబడలేనట్టుగా నటిస్తారు. మన దేవుడు అలా కాదు, వినే దేవుడే. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, కనబడక ఉండున్నట్లు. మనం మనకి ఎందుకు కనబడట్లేదు, ఆయనకి మనకి మధ్యన అడ్డంగా ఏమొచ్చేసింది? ఆ రాయి ఏంటంటే పాపము, దోషము అనే రాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడండి, వాట్సాప్ కాల్ ఉంది కదా, ఆడియో కాల్ చేయొచ్చు, వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు వాట్సాప్ కనబడుతుంది, ఆడియో ఉంది వినటం, వీడియో కూడా ఉంది. మరి ఒక్కోసారి వినపడట్లేదంటే అర్థమేంటి? సిగ్నల్ సరిగ్గా లేదనుకో, నోడ్ అలా ఉండిపోతుంది, మాట మాత్రం వచ్చేస్తుంది కదా. కొన్నిసార్లు ఆ వాయిస్ అలా ఉండిపోతుంది, మా బొమ్మ అలాగే ఉండిపోతుంది, కనెక్షన్ సరిగ్గా లేకపోతే. అడ్డంగా ఏమొచ్చింది? డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఇప్పుడు డిస్టర్బెన్స్. మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు సింగపూర్లో, వాడు మేమందరం బాయ్స్ హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, వాడు ఒక టీవీ పెట్టుకొని మేమేమో తెలుగు వాళ్ళు తమిళతో ఉండేవాళ్ళం. వాడు టీవీలో పెట్టుకొని తెలుగు పెడుతుంటే ఆ తమిళోడికి నచ్చట్లేదు. ఆ తమిళోడు అడిగాడు, అలా కాదురా ఒకసారి తెలుగు పెట్టు, ఒక రోజు తెలుగు పెట్టు అని అంటే ఇద్దరు గొడవ ఆడుకున్నారని చెప్పి ఆ తమిళోడు ఏం చేశాడంటే, వాడు వెళ్ళిపోయి ఇంకొక టీవీ తెచ్చి టీవీ పక్కన టీవీ పెట్టాడు. పెట్టిన తర్వాత 2 టీవీలు అక్కడ ఉంటాయి. వీడు తెలుగు పెడితే ఆ తమిళ పెడితే ఎవరికి అర్థం అవుతుంది అండి. ఆ వీడియో చూడొచ్చు, ఇటు వీడియో చూడొచ్చు, వాయిస్ అర్థం కావట్లేదు. అందుకని మా ఫ్రెండ్ ఏం చేశాడు తెలుసా, అందరూ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళేవాడు, వాడు రిమోట్కి ఏం చేశాడో తెలియదు, వాడి టీవీకి ఏం చేశాడో తెలియదు. వాడు టీవీ రిమోట్ పెట్టుకొని ఎంత ఆన్ చేసినా ఆన్ అవుతుంది. టీవీకి రిమోట్కి మధ్యలో సెన్సార్ పనిచేస్తుంది. మధ్యలో ఏం చేశాడని నేను నన్ను అడిగితే వాడు అన్నాడు, ఏమి లేదన్నా, టీవీకి కార్నర్లో చిన్న హోల్ ఉంటుంది, చాలా పిండితో పెట్టినంత హోల్. అక్కడ స్విచ్ చేస్తేనే ఇది వెళ్ళి అక్కడికి వెళ్ళి సెన్సార్ని బట్టి టీవీ ఆన్ అవుతుంది. అక్కడ ఆ టీవీ నల్లగా ఉంటుంది కదా, నల్లటి టేప్ అందులో కనపడకుండా దాన్ని అందించి, ఈ రిమోట్కి కూడా ఒక చిన్న హోల్ ఉంటుంది ముందు సైడ్.
అక్కడ కూడా నల్లటి టేప్ అంటించేశాడు. ఎంత కొట్టినా అవట్లా. దుష్టుడు కూడా ఇదే పని చేశాడు. అడ్డంగా మనకు పాపములను దోషములను అడ్డంగా పెట్టేశాడు. యేసు ప్రభు సింబాలిక్గా ఆయన పునరుత్థానం మనకేం నేర్పిస్తుందంటే మన పాపములు దోషములు అను రాయిని తొలగించేశాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారంటే దారంతా వెళ్తూ వెళ్తూ ఏమనుకుంటున్నారు, మన కొరకు ఆ రాయిని ఎవరు తొలగించును. మనం కూడా అనుకుంటాం నా పాపం ఎలా క్షమించబడుతుంది, నా పాపం ఎలా తొలగిపోతుంది అనే కదా జనాలు అక్కడెక్కడ తిరిగి ఆ కొండలు ఎక్కి అన్ని పూజలు చేసి ఇన్ని మురుకులు చేసి తల అప్పగించుకొని నిలువు దోపిడీలు ఇచ్చి ఎన్నెన్నో చేస్తున్నారు కదా, పాపాలు ఎలా పోతాయని. యేసు ప్రభు చేసి చూపించాడు, మీ పాపాలు నా ద్వారా పోతాయి. పాపమును తొలగించే దేవుడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. లాజరు చనిపోయాడండి. లాజరు సమాధిలో ఉన్నాడు. ఇటువైపు యేసు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, యేసు లోపల ఉన్నాడు, బయట భక్తుడు ఉన్నాడు. ఇప్పుడు భక్తుడు లోపల ఉన్నాడు, యేసు బయట ఉన్నాడు. అడ్డంగా ఏముంది, ఇక్కడ కూడా రాయే ఉంది. ఇక్కడ విషయం చెప్పనా, యేసు ఎటున్నా కూడా రాయి తొలగించడం కన్ఫర్మ్. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అదేదో సామెత చెప్తారు, చీరలు ముందు మీద పడినా ముందు వచ్చి చీర మీద పడినా చీరే తిరుగుతుంది. యేసుకి ఎదురుగా ఏ పాపము కూడా నిలవదు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన వాక్యం చెప్పాడు, యేసు ప్రభు ఎంతమందిని బ్రతికించాడని బైబిల్లో రాయబడి ఉంది. 3 లాజర్ని, ఒక పాపను, ఒక పాపను కూడా బ్రతికించాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడని ఉంది. కానీ యోహాను సువార్త ఆఖరి వచనంలో చూస్తే ఆయన చేసిన అద్భుతాలనంట ఈ భూలోకంలో పుస్తకాలు కూడా సరిపోవంట రాస్తే. అన్ని అద్భుతాలు 3.5 సంవత్సరాల్లో చేశాడు. 3.5 సంవత్సరాలు మనం ప్రార్థన చేసిన ఒక అద్భుతం చేయలేం. 3.5 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. అలాంటి అద్భుతాల్లో ఆయన చేసిన అద్భుతాలు కొన్ని రాయలేదు. కానీ ఆయన ఎక్కడైనా నిల్చొని బోధిస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా నిల్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా ఆయన శిష్యులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆయనకు దగ్గరలో ఎవరైనా చనిపోయిన శరీరాన్ని వాడిని ఇలా మోసుకొని వెళ్తే యేసు ప్రభువుని ఇలా క్రాస్ అయ్యేటప్పుడు లేచి కూర్చుండేవాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. అలా కొన్ని వందల మందిని, వేల మందిని బ్రతికించిన దేవుడు. ఎందుకంటే యేసుని దాటి మృతం వెళ్ళలేదు, యేసుని దాటి శవం వెళ్ళదు. అటువంటి జీవము కలిగిన దేవుడు మన ప్రభు. హల్లెలూయా. ఆయన బండను తొలగించడంలో మొదటిగా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మన పాపములను శాపములను తొలగిస్తున్నాడు అనేది నేర్పిస్తున్నాడు. రెండో విషయం మీరు చూడండి, అవతల ఎవరున్నారు, లోపల యేసు, ఇటువైపు భక్తులు ఉన్నారు. యేసు వాక్యం అని బైబిల్లో చెబుతుంది. ఆయన వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చదివితే ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చెను అన్నారు. హల్లెలూయా. మీరు ఇప్పుడు గమనించండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి తెలుసా, మత్తయి సువార్త రాసేటప్పుడు భక్తుడు అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తుని ఐడెంటిఫై చేసి రాశాడు. అవునా? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన క్రీస్తు అని ఆ వచనం ప్రారంభం. లోకాసు వార్తకు వచ్చేసరికి ఆ భక్తుడు ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టాడు. ఆదాము దగ్గర నుంచే క్రీస్తుని చూడటం ఆయన మొదలు పెట్టాడు. యోహాను సువార్తకు వస్తే అసలు అబ్రహాము కాదు, ఆదాము కాదు, అసలు సృష్టే లేక ముందు నుంచి యేసు ప్రభుని మనకు చూపెడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా ఇప్పుడు వచ్చాడు. ఆ శరీరధారిగా వచ్చిన ఆ వాక్యము లోపల ఉన్నది, బయట ఉన్నాము. మనకు ఇప్పుడు ఆ వాక్యము కనబడట్లేదు. మనందరి చేతుల్లో బైబిల్ ఉన్న చాలా మందికి గుడ్డితనమని రాయి అడ్డంగా ఉంటుంది. కాబట్టి ఎంత చదివినా అది అర్థం కాదు, ఎంత చదివినా అది కనబడదు. అంటే ఇప్పుడు ఏ రాయి తొలగించబడాలి? గుడ్డి రాయి తొలగించబడాలి. ఇప్పుడు సమాధి లోపల చీకటిగా ఉంటుందా లేకపోతే వెలుగుగా ఉంటుందండి? బండ ఉంటే చీకటిగానే ఉంటుంది కదా.
చీకటిని తొలగించే శక్తి యేసులో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తాను చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు చూడండి. యాకోబు అన్న దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి పారిపోయి వచ్చేస్తున్నాడు. అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడేను. అక్కడ గొర్రెల మందలు 3 మందలు ఉన్నాయి. కాపర్లకు ఆ మందకు ఆ బావి నీళ్లు పెడుతున్నారు. ఓ పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండేది. చాలు నేను చెప్తాను మిగిలి. యాకోబు పారిపోతున్నాడు అండి. ఎక్కడి నుంచి? తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి. ఒకవేళ అన్న చంపేస్తాడేమో అన్న భయం తెలిస్తే, ఎందుకంటే అప్పటికే మోసం చేసేసాడు కదా, జ్యేష్ఠత్వం పట్టుకున్నాడు కదా. అందుకని తల్లి ఏం చెప్పింది, నా అన్న ఒకడు ఉన్నాడు, ఆయన పేరు లాభాన్ని, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉండొచ్చు నువ్వు అని పంపించేసింది. వస్తున్నప్పుడు ఆ లాభాన్ని ఇంటి అడ్రస్ అడగడానికి అక్కడ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా లాభాన్ని ఎవరో మీకు తెలుసా అని అడిగిన సంగతి అలా రాస్తే సరిపోతుంది. అవునా కదా? కానీ అక్కడ యాకోబు ఒక బావిని చూడటం రైట్ ఎందుకు, ఆ బావి దగ్గర 3 మందలు ఉండటం రైట్ ఎందుకు, ఆ బావి మీద ఒక పెద్ద రాయి పెట్టడం రైట్ ఎందుకు? అర్థమవుతుందన్న పాయింట్. ఓన్లీ దాని గురించి ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పాడు. అక్కడ యాకోబు ఏది చూశాడో అది దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడు? ఎన్నో విషయాలు రాయించడానికి ఇంకా అవకాశం ఉంది కదా. ప్రత్యేకంగా అది రాయించాడంటే అందులో నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ మనకి చెప్తున్నాడనే కదా. గొర్రెలు ఎవరు తెలుసా? భక్తులు. ఆ గొర్రెలు తాగాల్సిన నీళ్ళు ఎక్కడున్నాయి? బావిలో. దానికి దీనికి మధ్యన బండరాయి అడ్డంగా కడుతుంది. ఆ బండరాయి తీసినప్పుడల్లా గొర్రెలకు నీళ్లు దొరుకుతూ. దేవుని వాక్యములో సత్యమును, దేవుని వాక్యములో మర్మమును మనం తెలుసుకోవాలంటే గుడ్డితనము అనే రాయి అడ్డంగా ఉండదు. దేవుడు దాన్ని కూడా తొలగించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అంటారు కొంతమంది, అన్న క్రిస్మస్ వచ్చిందంటే ఎన్ని ప్రసంగాలు చెప్తా ఉన్నా, క్రిస్మస్కి యేసు బెత్లెహేములో పుట్టాడని చెప్పాలి, ప్రవచనాలు నెరవేరని చెప్పాలి. ఈస్టర్ వచ్చిందంటే అయ్యే మెసేజ్లు, మట్లాదవారు వస్తే అయ్యే మెసేజ్లు అన్ని రిపీట్ చేసుకోవడమే. ప్రతి మట్లాదవారు రోజు వింటున్న మాటలే వింటున్నాం, ప్రతి ఈస్టర్ రోజు వింటున్న మాటలే వింటున్నాం, ప్రతి క్రిస్మస్కి వింటున్న మాటలే వింటున్నాం, ప్రతి గుడ్ ఫ్రైడేకి 7 మాటల మీద ఉంటున్నాం. ఇంతకంటే వాక్యంలోకి ఏం చెప్పుకోగలం అని కొంతమంది పాస్టర్లు మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మాటలో నుంచి కూడా ఎన్నో విషయాలు బయటికి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. బావిలో నుంచి ఎన్ని బకెట్లు నీళ్లు తీయగలమని లెక్కేయగలరా మీరు? తీస్తున్న కొలది వస్తూనే. ఒక చీమల పుట్టలో ఎన్ని చీమలు ఉన్నాయో మీరు లెక్కేయగలరా? ఒక చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో మీరు లెక్కేయగలరా? ఆకులు రాలిపోతే మరలా ఆకులు వస్తూనే ఉంటాయి. బైబిల్ గ్రంథం కూడా అంతే. అలాగ నువ్వు చదువుతూ ఉంటే చదివిన దాంట్లో నుంచే ఇంకొన్ని విషయాలు, చదివిన దాంట్లో నుంచి ఇంకొన్ని విషయాలు మనకి దేవుడు చూపించే దేవుడు. చూడలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే గుడ్డితనమను రాయి అడ్డంగా ఉండిపోయింది. యేసు ఈ పునరుద్ధాన దినం ముందు ఆ రాయిని తొలగించుగాక. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు క్లియర్ గా కనబడతాడు. అంటే దేవుని వాక్యము తేటగా మనకు కనబడుతుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయం నేను చెప్తాను. లోపల ఉన్నది ఎవరు? యేసు ప్రభువు. బయట ఉన్నది భక్తులు. లోపల ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? ఆయన స్వస్థపరచువాడు. ఈజ్ ద గ్రేట్ హీలర్. ఆయన బాగు చేసేవాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా 100% స్వస్థత జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ యేసు దగ్గర 100% స్వస్థత జరుగుతుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే స్వస్థత వరం కలిగిన వాళ్ళు స్వస్థత చేస్తారు. ఒక కుంటోని బాగు చేశారనుకోండి, వాడు ఇలా నడిచేవాడు కొంచెం మారుతాడు అంతే. 100% నిల్చోలేదు.
యేసు ప్రభు స్వస్థత చేస్తే అలా కాదు. ఒక పక్షవాయువులు కలిగిన వాడిని నువ్వు లేచి నీ పరుపెత్తుకుంటే పరుపెత్తేసావు. మన ఆరోగ్యంగా ఉంటావా? మన ఇంట్లో పరుపెత్తడానికి ఇంకొకటి రావాలి, అటొకటి ఇటొకటి పట్టుకొని ఎత్తాలి, ఆరోగ్యంగా ఉన్నాడు. ఒక పక్షవాయు కలిగిన వాడిని యేసు ప్రభు స్వస్థత చేస్తే ఎలాంటి స్వస్థత జరిగిందో తెలుసా? అది బాగుండేటప్పుడు ఉన్న బలము కంటే అధిక బలం వచ్చేసింది. ఆ పరుపును ఎత్తుకొని వెళ్ళిపోయి కొంతమంది స్వస్థతలు చేస్తే గుడ్డితనము మసలు కనబడుతుందని అంటాడు. కనబడుతుంది కదా అని అక్కడికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు అలా కాదు. స్వస్థత చేస్తే ఇక ఫ్యూచర్లో కూడా అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంతగా స్వస్థత చేస్తారు. హల్లెలూయా. ఆయన స్వస్థత చేస్తే కొద్ది రోజులకో 10 రోజులకో 7 రోజులకో 100 రోజులకో తగ్గిపోద్దని కొంతమంది అంటారు కదా, అలా కాదు. వెంటనే ఆమె రక్తధార కట్టింది. అలాంటి అద్భుతాలు చేయగలిగిన, స్వస్థతలు చేయగలిగిన యేసు సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు బయట ఉన్న వారికి ఆ స్వస్థత కావాలంటే అడ్డంగా ఏముంది? బండరాయి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు ఈ పునరుద్ధాన దినమున ఆ బండరాయిని తొలగించి మనల్ని స్వస్థపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నడుస్తూ వస్తూ అనుకుంటున్నారంటే వాళ్ళు మన కొరకు ఆ రాయిని ఎవరు తొలగిస్తారు, ఆ పెద్ద బండను ఎవరు తొలగిస్తారు అనుకొని వస్తున్నారు. వచ్చేసరికి యేసు ప్రభు దాన్ని తొలగించి వచ్చారు. దేవునికి స్తోత్రం. మన మనసులో అనుకోవచ్చు, ఈరోజు నాకు ఇంత పెద్ద స్వస్థత జరుగుతుందా, నాకు ఎంత పెద్ద కార్యము నా జీవితంలో జరుగుతుందా, ఇంత రోగంతో ఉన్నాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడా అని నువ్వు అనుకుంటూ యేసు దగ్గరికి రావచ్చు. కానీ యేసు ఆల్రెడీ నీ కొరకు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు వచ్చిన తర్వాత రాయి కదిలిందా, రాకముందే అంటే అర్థమైంది తెలుసా? మన కొరకు ఆల్రెడీ స్వస్థత ఉన్నది, మన కొరకు అద్భుతం ఆల్రెడీ ఉన్నది, మన కొరకు ఆశీర్వాదం ఆల్రెడీ ఉన్నది. మనమే ప్రార్థన చేసి దాన్ని పొందుకోవాలి. మనమే అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోవాలి. అక్కడికి వచ్చి నీ ఆశీర్వాదం ఏదో నువ్వు తీసుకోవాలి, నీకు రావాల్సిన స్వస్థత ఏదో నువ్వు తీసుకోవాలి, నీవు పొందుకోవాల్సిన అద్భుతం ఏదో నువ్వు పొందుకోవాలి. యేసుకు నీకు మధ్య ఒక బండరాయి ఉంది, అది తొలగించే పని యేసయ్య పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది ఎంతో పెద్ద రాయి, దాన్ని మనం తొలగించలేము. చాలా కష్టం. ఈరోజు ఎటువంటి సమస్యలతో మనం ఉన్నా, ఎటువంటి ఇబ్బందులతో మనం ఉన్నా, దేవుడు దాన్ని తొలగించే దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? లేకపోతే ఏదో బాగుంది ప్రసంగం అంటున్నారా? నమ్ముతున్నారా? ఎప్పుడు నమ్ముతారంటే మీరు కరెక్ట్గా ఒక రోగం వచ్చేసినప్పుడు అప్పుడు నమ్ముతారు, తప్పక. ఇప్పుడు అంతకేం అనిపించదు, నమ్మాలి. హల్లెలూయా. నేను చాలా 10-20 రోజులుగా కుడి చేయి నొప్పితో బాధపడుతున్నాను. రోజు నేను అనుకునేది ఏంటంటే దేవుడు నన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. ఏ సమస్య అయినా సరే మీరు చూడండి, జ్వరాన్ని ప్రార్థన చేసి తగ్గించే సేవలను చూశాను. ప్రార్థించి షుగర్ వ్యాధులు తగ్గిస్తున్నారా? ప్రార్థించి బీపీలు తగ్గిస్తున్నారా? ప్రార్థించి థైరాయిడ్ తగ్గిస్తారా? చేయలేదు. ప్రార్థిస్తే జ్వరం తగ్గిపోద్ది. జ్వరం నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా 10 రోజుల తర్వాత తగ్గిపోతుంది. జలుబు నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా 10 రోజుల తర్వాత తగ్గిపోతుంది. ఒకసారి వచ్చే రోగాలు ఉన్నాయి, అది బావు దీర్ఘకాల వ్యాధులు అంటారు. అలాంటి వ్యాధులను కూడా స్వస్థపరిచేవాడు యేసయ్య. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరికి స్వస్థతకు వెళ్ళారనుకోండి, పలానా సేవకు ప్రార్థన చేస్తే స్వస్థత దొరుకుతాయట అని, ఆ సేవకుడు చేస్తే కాదు, ఆ సేవకుడిలో నుండి యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని కదా. స్వస్థపరిచే వ్యక్తి కూడా నాకు స్వస్థత ఉంది, స్వస్థత చేస్తానని పిలవద్దు. నాలో ఉన్న యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడనే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనే ఆ బండను తొలగించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధాన దినమున 4వ విషయం మీకు చెప్తున్నాను. 4వ విషయము, అవతల మృతిని జయించిన వ్యక్తి ఉన్నాడు, యువతల మనం ఉన్నాం. ఆ పునరుద్ధాన శక్తి నీకు కావాలి అంటే నీకు ఆయనకు మధ్య ఒక బండ ఉన్నది, ఒక పెద్ద రాయి ఉన్నది. ఇక్కడ పెద్ద రాయిని ఎందుకు రాశాడని ఒకసారి ఆలోచిస్తే,
చిన్న రాయి అడ్డం ఉందనుకోండి వెంటనే తీసేస్తారు. ఇందాక నేను బండి లోపలికి వస్తారంటే రాళ్ళు ఉన్నాయి అన్నారు అందరు. వాళ్ళు చూశారు, ఇబ్బంది పడడం చూసి వాళ్ళే రాళ్ళు పక్కన పెట్టేశారు చిన్నదిగా. అదే పెద్ద రాయి ఉందనుకోండి వాళ్ళు చెప్తారా, ట్రై చేస్తారా? చేయరు. అంటే పెద్ద రాయి అని అంటే అర్థం ఏంటో తెలుసా? యేసులో ఉన్న పునరుద్ధాన శక్తిని నీవు పొందుకొనకుండా ఉండునట్లు పెద్ద ఆటంకాలు నీకు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నీకు ఉంటాయి. కానీ యేసు ప్రభు ఆ రాయిని తొలగించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట నేను చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. ఎంత పెద్ద సమస్య అయినా పాతాళానికి మించిన సమస్య అయితే అవునంటారా కాదంటారా? మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను. ఒక ఆమెకు బాగా అప్పులు ఉన్నాయి, ఒక ఆమెకు బాగా అప్పులు ఉన్నాయి. ఇంటికి అప్పులు వాళ్ళు వచ్చి బాధిస్తున్నారు, బ్యాంకు వాళ్ళు వచ్చి బాధిస్తున్నారు. ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్న ఆమెకు నేను ప్రార్థన చేసి ఆమెకు కొన్ని విషయాలు చెప్పాను. సూసైడ్ చేసుకుందాం ఆలోచన చచ్చిపోదాం అనుకున్నానంటే, ఏముందమ్మా చచ్చిపోతే ఆ బ్యాంకు వాళ్ళ దగ్గరికి వచ్చిన అప్పుల వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన బాధల నుంచి తప్పించుకుంటాం. కానీ దానికి 1000 రెట్లు బాధ పాతాళంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి బొక్కమని కాలుతూ ఉంటే భూమి మీద ఉన్నప్పుడు అప్పుల బాధే హాయిగా ఉందనిపిస్తుంది. అవునా కదా? కదా? అంటే అంత భయంకరమైనది పాతాళం. ఒక ఆమెకు పెళ్లి అవ్వట్లేదంట, 8 ఏండ్లుగా పెళ్లి సంబంధాలు తెస్తున్నారు, అవ్వట్లేదు. 15 సంబంధాలు చెడిపోయాయి. ఈ అవమానం భరించలేక చచ్చిపోదాం అనుకుంటే ఆమె నాకు ఫోన్ చేసింది. చచ్చిపోదాం అనుకుంటే ట్రైన్లో దూకేద్దాం అనుకుంటే నాకు ఫోన్ చేసింది. ఒకసారి నేను సింగపూర్లో ఉన్నాను, గుంటూరు జిల్లా. ఆమె ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేస్తే నేను అన్నాను, నీకేముందమ్మా హాయిగా చచ్చిపోవచ్చు, అవమానాలు తట్టుకోలేకపోతున్నాం. కానీ చచ్చిపోయిన తర్వాత పాతాళంలో పడిన తర్వాత బొక్కుమన అగ్నిలో నువ్వు కాలుకుంటే అప్పుడు నీకు అనిపిస్తుంది భూమి మీద 1000 అవమానాలైనా భరించవచ్చు, అదే హాయిగా ఉంటుందని అనిపిస్తుంది. అంత భయంకరమైన సవాలు వెళ్ళిపోతావా అని అంటే అప్పుడు ఆలోచించుకున్నాను. అంటే పాతాళం ఎంత భయంకరమైందో మీకు చెప్తున్నాను. యేసు ప్రభు జయించింది ఎక్కడో తెలుసండి? ఒకసారి మీరు చెప్పండి, యేసు ప్రభు ఎక్కడ జయించాడు? శిలువ మీద జయించాడని మనకు తెలుసు. ఇంకా లోతుగా చెప్పాలంటే యేసు ప్రభు పాతాళలోక శక్తులను జయించాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరదేశకు వెళ్ళింది. ఇంకా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? పాతాళానికి వెళ్ళింది. పరదేశం కూడా. నేను సింగపూర్లో నుండి వాక్యం చెప్తున్నాను. రోజు తెనాలి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. తెనాలి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాక్యం చెప్తాడని అంటే ఆయన తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు. ఆయన కూర్చోపెట్టాను. ఆయన బైబుల్ కాలేజీలో ట్రైనింగ్ అయిన వ్యక్తి అన్నమాట. బైబుల్ కాలేజీలో ట్రైనింగ్ అయిన వ్యక్తి. ఆయన కూర్చున్నాడు. నేను అలాగే వాక్యం చెప్తూ యేసు ప్రభు మొట్టమొదటిగా పాతాళానికి వెళ్ళాడు, పాతాళంలో ఒక శక్తులను ఆయన జయించాడు అని అంటే వాక్యం చెప్తూనే ఉన్నాను. అక్కడ లేచించాను, పాస్టర్ గారు ఏమనుకోదు, మీరు చెప్తుంది తప్పుడు. యేసు ప్రభు పాతాళానికి వెళ్ళబెట్టండి, పాతాళించాడు, మనం తప్పించాడు అని కోపడిపోయాడు అన్నమాట. ప్రసంగం మధ్యలోనే, బాబు నువ్వు కూర్చో, ప్రసంగం అయిపోయిన తర్వాత అందరి ముందే మనం డిస్కస్ చేద్దాం అని చెప్పి వాక్యం అంతా చెప్పిన తర్వాత ఆయన ముందుకు వచ్చి కూర్చున్నాడు. పాతాళానికి వెళ్ళలేదా అని అంటే, ఎందుకు వెళ్తాడండి? ఆయన మనం పాతాళాన్ని తప్పించాలి, కానీ ఆయన పాతాళానికి వెళ్ళిపోతే యేసు ప్రభు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అని అన్నాడు. అప్పుడు నేను ఒక వచనం చెప్పాను, 16వ కీర్తనలో, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అన్నాడు కదా. దావీదు గురించి దావీదు చెప్పుకున్నాడా, క్రీస్తుని గురించి చెప్పాడు కదా? చెప్పండి. అంటే దావీదు గురించే చెప్పుకున్నాడు అని అన్నాడు. సరే, తర్వాత ఇంకొక వచనం ఉంటుంది, నీ పరిశుద్ధిని శరీరమును పుల్లు పట్ట నీవు అని అన్నాడు. అది దావీదు గురించి చెప్పుకున్నాడా, క్రీస్తుని గురించి చెప్పుకున్నాడా? క్రీస్తుని గురించి. ఎందుకంటే దావీదు కుళ్ళిపోయాడని అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మాట చెప్పిన మన పితరుడైన దావీదు ఆయన శరీరము కుళ్ళిపోయాడు, కానీ మన యేసయ్య శరీరము పరిశుద్ధులుగా సజీవంగా ఉందని చెప్పాడు. హల్లెలూయా. మరి నీ ఆత్మను నా పాతాళంలో విడిచిపెట్టవు అన్నట్టు అర్థం ఏంటి చెప్పండి?
పాతాళం వెళ్ళాడా లేదా? వెళ్ళకముందే అనేసాడా? వెళ్ళాడు. సరే, 22వ కీర్తన తీసేద్దాం. 22వ కీర్తనలో నా ఆత్మను నీవు ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అన్నాడు. ఎవరైనా తీర్చారు గౌపిలో 22వ కీర్తన 15వ వచనం. నా ఎముకలన్నీయు నా బలం ఎండిపోయింది. 22 16 15 ఆఖరి మాట. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి. ప్రేతల భూమి అంటే ఏంటి? ఆత్మలుండే భూమి. అంటే కిందన పాతాళం ఉంటుంది, అక్కడ ఆత్మలు ఉంటాయి. అక్కడ కుక్కలు ఉన్నాయంట. కుక్కలు అంటే దురాత్మలు. సింహం ఒకటి అన్నాడు అంటే సాతాను. అక్కడ పడేసావు నన్ను, ఎందుకంటే ఆ పాతాళ శక్తులను జయించగలరు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. మనల్ని యేసు ప్రభు మరణం నుండి తప్పించడం లేదా? ఏ మరణం నుండి? మనం బాప్తిస్మం పొందుకున్న చేస్తామా లేదా? ఏ మరణం నుండి? రెండవ మరణం ఉంది. అక్కడ తప్పించాడంటే అక్కడ తాత్కాలికంగా ఆ సాతాను శక్తులను ఎదిరించాడు యేసు ప్రభు. ఇంకొక మాట మనం చదువుకున్నాం, దయచేసి చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చాలు, ఇక్కడ చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అంటే మరి మరణించాడా లేదా? మరణించాడు. మరణించిన తర్వాత బంధించేది ఎక్కడ? పాతాళంలో బంధించి ఉంచాలి. బంధించి ఉంచుట అసాధ్యమైందంట. ఆయన మరణ వేదనలను తొలగించి అన్నాడు. మరణం తర్వాత వచ్చే వేదనలు ఉంటాయే, ఆ పాతాళ లోక శక్తుల ప్రభావం అంతటిని ఎదిరించాడు. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తానంటే పునరుద్ధాన శక్తి అంటే అర్థమంటే చెప్తాను. పాతాళ లోకమును జయించే శక్తి యేసు పునరుద్ధానుడిలో ఉన్నది. ఆ శక్తి మనం పొందుకోకుండా అడ్డంగా ఒక బండ పెట్టబడి ఉంది. దేవుడు ఆ బండను తొలగించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ పునరుద్ధాన దినాన్ని పొందుకుంటున్న 4 ఆశీర్వాదాలు. ఒకటి, పాపము దోషములను పెద్ద రాయిని తొలగించేశాడు. 2, వాక్యపు లోతులను జ్ఞానముగా చూడటానికి, మర్మములు చూడటానికి గుడ్డి రాయిని తొలగించేశాడు. 3, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, రోగాలు నీకు అడ్డంగా రాయిలాగా పెద్ద పెద్ద రాళ్ళుగా ఉన్న దేవుడు ఆ రాయిని తొలగించేశాడు. 4, తన పునరుద్ధాన శక్తిని మనకు ఇస్తున్నాడు. ఈరోజు ప్రభు బలం ఉందా? ఉంది కదా, నేను చూసాను. అందుకని నేను దాన్ని కూడా మాట్లాడాలి. అవునా? మనలను ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగివాడు అంచెదినమున లేపుదును అంటే ఆయన మనల్ని లేపాలంటే ఏం చేయాలి? ఆయన పునరుద్ధాన శక్తి మనకు రావాలి. ఆయన పునరుద్ధాన శక్తి మన దగ్గరకు ఎలా వస్తుంది? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగినప్పుడు వస్తుంది. దానికి కూడా అడ్డంగా ఏదైనా రాయి ఉంటే ఇప్పుడే దాన్ని తొలగించేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడే ఆ పెద్ద రాయిని తొలగించేసుకొని యేసు ప్రభు రక్తములో ఆయన శరీరమును తినటానికి పాల్గొనటానికి రావాలి. హల్లెలూయా. కొంతమంది, నేను ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడు మా సంఘంలో కొంతమంది వెనకాలకు వెళ్ళిపోతుంది వచ్చేవారుగా. అది బాప్తిస్మం పొందుకున్నలే. ఎందుకయ్యా బాప్తిస్మం పొందుకోవట్లేదు? దేనికమ్మా నువ్వు బాప్తిస్మం పొందుకోవట్లేదు, ప్రభు వాళ్ళలో నేను పాల్గొనట్లేదు అంటే, ఒక స్త్రీ అంది, నాకు మెన్సన్స్ వచ్చేయండి, మైల్ కదా. గుర్తుందా సేవ? గుర్తుందా అసలు? మెన్సన్స్ వచ్చినోడు తెలియద్దని బైబిల్ రాసిందా? వచ్చిన వాళ్ళు తెలియద్దని లేదు. ఇంకొక ఆయన, మా తాతగారు చనిపోయి 1 వారం అయిందండి, మైల్ ఉంటుంది కదా 3 నెలలు అన్న. ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు. కొంతమంది నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, నేను
మానుకోలేకపోతున్నాను అని అంటే మానుకోవటానికే అక్కడ ప్రార్థించి నేను మానుకోవాలనుకుంటున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయని వస్తేనే కదా ఆ పునరుద్ధాన శక్తిని నేను పొందుకుంటాను. అవునా? హల్లెలూయా. అంటే బండ అలాగే ఉంది, మన కొరకు ఎవరు తొలగించరు అనుకోవడమే. యేసయ్య ఆల్రెడీ తొలగించేశాడు. అంత గొప్ప పునరుద్ధాన శక్తిని దేవుడు మనకి ఇవ్వాలంటే అందరం కూడా లేచి నిల్చొని ఒక మాట పదే పదే చెబుతాం. మీరు ఇంటికి వెళ్ళిపోయినా కూడా రాత్రి పడుకునేంత వరకు మీకు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఈ రోజంతా జపం చేసినట్లుగా ఒక మాట చెప్పుకోనండి, ప్రభువా నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు, నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు. Lord, fill me with your resurrection power. జపంలా చేయండి. ఆయన శక్తి నీలోకి వచ్చినప్పుడు ప్రతి ఆటంకము దేవుడు తొలగిస్తాడు, ప్రతి అప్పు సమస్యను తొలగిస్తాడు, ప్రతి రోగమును తొలగిస్తాడు, ప్రతి సమస్య నుండి విడుదలను కలుగజేస్తాడు. ఈ పునరుద్ధాన దినమున దేవుని శక్తి చేత మనం నింపబడతాం. రెండు చేతులు పైకెత్తి కొద్ది సమయం ప్రభువా నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు, ప్రభువా నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపుము తండ్రి, నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపుమని ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో పలుకుతారు. చేస్తారంటే మౌనవ్రతం కాదండి. దయచేసి మీరు స్వరం పలకాలి, పలికిన వాడు పొందుకుంటాడు దాన్ని. దేవుని శక్తి నోటి మాటల ద్వారా పొందుకోవచ్చు. బైబిలే చెప్తున్న మాట. హల్లెలూయా. ప్రభువా నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు, నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపుము తండ్రి, నీ శక్తి చేత నన్ను నింపు. నా రోగము పోయినట్లు నీ పునరుద్ధాన శక్తితో నింపు, నా సమస్యలు పోయినట్లు నీ పునరుద్ధాన శక్తితో నింపు, నా ఆర్థిక సమస్యలు పోయినట్లు నీ పునరుద్ధాన శక్తితో నింపు, నా శరీర బలహీనతలు పోయినట్లు నీ పునరుద్ధాన శక్తితో నింపు, నా గృహముల చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్ని తొలగిపోయినట్లు నీ పునరుద్ధాన శక్తితో నింపు. ఏ సమస్య ఉన్నా యేసు పునరుద్ధాన శక్తితో దేవుడు విడుదల కలుగజేస్తాడు. రాత్రి పడుకునేంత వరకు ఈ మాట ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చెప్పండి. మీ గృహంలో నుంచి ప్రతి కీడు నుండి దేవుడు తొలగిస్తాడు. మీ గృహంలో నుంచి ప్రతి విధమైన సమస్యలు తొలగిస్తాడు. మీ శరీరంలో నుంచి ప్రతి విధమైన రోగములు తొలగిస్తాడు. అది ఎంత పెద్ద రాయి అయినా సరే తొలగించే దేవుడు ఉన్నాడు, వెలుగుతో నింపే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం పోతుంది, జీవం వస్తుంది, చీకటి పోతుంది, వెలుగు వస్తుంది, సమస్యలు పోతాయి, సంతోషం వస్తుంది. ఆటంకంగా ఉన్న పెద్ద రాయిని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా తండ్రి, జీవము కలిగిన మా తండ్రి, అద్వితీయుడైన మా తండ్రి, ఇదిగో నీ పునరుద్ధాన శక్తితో మమ్మలను నింపమని వేడుకుంటున్నాం. నీ కరుణా కటాక్షముల చేత మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.